కార్తికేయుని 28 విశేషనామములు పరిచయము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం కుమార గురవే నమః. ముందుగా మా గురువుగారు ప్రణవ పీఠాధిపతి అభినవ సుఖ శతాధిక ఆలయ ప్రతిష్టాపకకర్త త్రిభాషా మహాసహస్రావధాని సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ కవిరాజశేఖర సరస్వతీపుత్ర అవధాన కోకిల భాగవత కళ్యాణ కృష్ణ సహస్ర పద్మ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతులకు పాదాభివందనం చేస్తూ సరస్వతీమాతకు నమస్కరిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ కార్తికేయుని విశేషమైన 28 నామాల గురించి అన్నయ్య అందించిన వివరణ వినిపిస్తాను. విని తరిద్దాము. ముందుగా కార్తికేయుని గురించి తెలుసుకుందాము. 3 లోకాలను భయభ్రాంతులు చేస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని భారీ నుండి రక్షింపమని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని వేడుకున్నారు. తారకాసురుడు అమితమైన తపోబల సంపన్నుడు, పరాక్రమవంతుడు. అతని అరాచకాలను మనము అరికట్టలేము. అతనిని సంహరించడం ఎవరి తరమూ కాదు. రుద్రవీర్యము నుండి పుట్టిన బాలుడు మాత్రమే అతనిని సంహరించగలడు. కనుక మీరందరూ శివపార్వతుల వివాహము త్వరగా అవ్వాలని తపస్సు చేయమని బ్రహ్మదేవుడు దేవతలకు సలహా ఇచ్చాడు. కాలాంతరమున శివపార్వతుల కళ్యాణం జరిగినది. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయంలో ఉండగా అగ్నిదేవుడు పావురం రూపంలో ఏకాంత మందిరంలోనికి ప్రవేశిస్తాడు. పరమేశ్వరుడు తన దివ్య తేజస్సును అగ్నిదేవునిలో ప్రవేశపెడతాడు. ఆ తేజస్సును భరించలేక దానిని గంగానదిలో విడిచిపెడతాడు. ఆ సమయంలో గంగానదిలో స్నానము చేయుచున్న కృత్తికల గర్భాలలోనికి ఆ తేజస్సు ప్రవేశిస్తుంది. అందుకే ఆడవారు ప్రవాహానికి ఎదురుగా స్నానం చేయకూడదు అనే నియమము ఉంది. ఆ రుద్రతేజమును ఆ కృత్తికలు భరించలేక అమ్మవారి సరస్సులో ఉన్న రెల్లుగడ్డిపై విసర్జించగా ఆ రెల్లుగడ్డిపై ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. ఆ బాలుడు 6 ముఖములు ధరించి ఏకకాలంలో 6 కృత్తికల నుండి పాలు త్రాగి వారిని ధన్యులను చేశాడు. రెల్లు పొదలో బాలుడు ఉద్భవించాడు అని తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకువెళ్లారు. తన అన్నగారైన వినాయకుడిని గణాధ్యక్షుడిని చేయగా అలిగి భూలోకమునకు వచ్చి తపస్సు చేసుకోసాగాడు. ఆ ప్రదేశమే ఇప్పుడు మనము శ్రీశైల శిఖర దర్శనము చేసుకునే ప్రదేశము. పార్వతీ పరమేశ్వరులు వినాయకుడు ఈ కుమారస్వామి కోసం భూలోకం వచ్చి కుమారస్వామిని కైలాసమునకు తీసుకువెళ్లి ఓదార్చి దేవతల సేనానాయకునిగా చేశారు. ఈ కుమారస్వామి వారు అమ్మవారు అనుగ్రహించిన శక్తి ఆయుధమును ధరించి దేవతలందరూ వేడుకొనగా కార్యోన్ముఖుడై నెమలి వాహనారూఢుడై 6 ముఖములతో 12 చేతులతో ఉగ్రరూపం ధరించి రాక్షస సేనంతటిని ఒకేసారి సంహరించి భీకర యుద్ధములో తారకాసురుని వధించి విజయుడై భక్తులను అనుగ్రహించాడు. అనంతరము వల్లీ దేవసేనలను వివాహమాడినాడు. వివాహ సమయంలో వల్లీదేవి పెట్టిన షరతు ప్రకారము సర్పరూపం ధరించి సర్పరూపిణి అయిన వల్లీదేవిని వివాహం చేసుకుని సుబ్రహ్మణ్యుడు అయ్యాడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు, చెవి సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. పిల్లలు పుట్టని వారు ఈ స్వామివారిని ఆరాధించి సత్సంతానవంతులవుతారు. ఈ స్వామివారి ఆరాధన వల్ల సౌభాగ్యవంతులు అయ్యి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారు. భక్తులు తమ సంతానానికి స్వామివారి పేరు పెట్టుకుంటారు. మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠి నాడు వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి నాడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యునికి కళ్యాణము చేసుకొని భక్తులు తమకు ఉన్న కుజదోషము, కాలసర్పదోషము వంటి వాటిని పోగొట్టుకుంటారు. నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసము.
భక్తులు ఒక కుండలో పంచదారతో వేరొక కుండలో పాలతో నింపి వాటిని కావడిలో పెట్టుకొని స్వామివారి ఆలయానికి తీసుకువెళ్లి స్వామివారికి సమర్పించి కావడి మొక్కులు తీర్చుకుంటారు. తన తండ్రి అయిన ఆ పరమేశ్వరునికి బ్రహ్మోపదేశము చేసినంతటి మహిమ కలిగిన ఈ కార్తికేయుని యొక్క 28 విశేషనామాల గురించి స్వల్పముగా తెలుసుకుందాము. తప్పులుంటే క్షమించగలరు. ఓం శరవణ భవాయ నమః.